హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. బ్రోకలీ తింటున్నారా? తినే ముందు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. చూడడానికి కాలీఫ్లవర్లా ఉండి ఆకుపచ్చని రంగులో ఉండే బ్రోకలీ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లోనూ సులభంగా అందుబాటులో ఉంటుంది. ఎన్నో పోషక విలువలున్న బ్రోకలీతో సలాడ్స్, సూప్స్, కర్రీస్ ఇలా అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు. మొత్తం వెజిటేబుల్స్ అన్నిటిలో కన్నా బ్రోకలీలోనే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. ఆరోగ్యానికి బ్రోకలీ చేసే మేలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ ఆకుపచ్చని బ్రోకలీ ఆరోగ్యకరమైన క్రూసిఫరస్ కూరగాయలలో ఒకటి. బ్రోకలీని ఉడికించి తినవచ్చు, అలాగే పచ్చిగాను తినవచ్చు. బ్రోకలీని ఇటాలియన్ ఆస్పరాగస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆకుపచ్చని బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో విటమిన్ సి నారింజలో కంటే 2 రెట్లు అధికంగా ఉంటుంది. కాల్షియం పాలల్లో కన్నా ఎక్కువగా ఉంటుంది. సెలీనియం క్యాన్సర్ నివారించడానికి ముఖ్యమైన పోషకం ఈ బ్రోకలీలో అధికంగా ఉంటుంది. బ్రోకలీలో ముఖ్యమైన ఫైటోకెమికల్ అయిన సల్ఫరాఫస్ క్యాన్సర్ కణాలు శరీరంలోకి చేరకుండా నిర్వీషీకరణ చేస్తుంది. బ్రోకలీ వంటి క్రూసిఫరస్ కూరగాయలను తింటే కణాల DNA దెబ్బతినకుండా ఉంటుందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ B6 మరియు మాంగనీస్, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే క్యాలరీలు 45 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నివారణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. బ్రోకలీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే శరీర నిర్వీషీకరణకు సహాయపడుతుంది. ఇంకా బ్రోకలీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బ్రోకలీని ఉపయోగించి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చాలామందికి బ్రోకలీ తింటే మంచిదని తెలుసు, కానీ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ వీడియోలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా కర్రీ తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బ్రోకలీ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. బ్రోకలీలో గ్లూకోసినోలేట్స్, సల్ఫర్ రసాయనాలు ఉంటాయి. జీర్ణక్రియ సమయంలో గ్లూకోసినోలేట్స్ ఇండోల్ 3 కార్బినాల్ అనే చురుకైన సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇవి శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రొసెస్డ్ ఊపిరితిత్తులు, రొమ్ము మరియు పెద్ద పేగు క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. బ్రోకలీలో సమృద్ధిగా ఉండే ఫైబర్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాటం చేస్తుంది. బ్రోకలీలో ఉండే గ్లూకోరాఫానిన్, గ్లూకోనా సూటిన్ మరియు గ్లూకోబ్రాసిన్ అనే డైనమిక్ త్రయం శరీరం నుండి అవాంఛిత రసాయనాలను తటస్థం చేయటం మరియు తొలగించటానికి సహాయపడతాయి. బ్రోకలీలో విటమిన్ కే, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల సాంద్రతను కాపాడటమే కాకుండా ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎముకల నిర్మాణంలో కాల్షియం కన్నా విటమిన్ కే కీలకమైన పాత్రను పోషిస్తుంది. బ్రోకలీలో మన శరీరానికి అవసరమైన విటమిన్ కే 270% ఉంటుంది. దంతాల ఆరోగ్యానికి, నిర్వహణకు కూడా సహాయపడుతుంది. ఆస్టియోఫ్లోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను తగ్గిస్తుంది. బ్రోకలీలో ఉండే సల్ఫరాఫెన్ అనే రసాయనం రక్తనాళాల లైనింగ్కు నష్టాన్ని నివారించి రక్తనాళాలు బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆక్సిజన్ కొరత సమయంలో గుండెకు జరిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. బ్రోకలీలో ఫైబర్ ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలోనే ఉంటాయి. బ్రోకలీ ఒక న్యాచురల్ డిటాక్స్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను, ప్రేగులను మరియు పొట్టను శుభ్రం చేస్తుంది. బ్రోకలీలో ఉన్న అధిక యాంటీ ఆక్సిడెంట్ మూలంగానే ఇలా శుభ్రపడుతుంది. బ్రోకలీలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మధుమేహం ఉన్నవారిలో స్వీట్స్ తినాలనే కోరికను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. వయసు రీత్యా వచ్చే ఆల్జీమర్స్ను కూడా తగ్గిస్తుంది. బ్రోకలీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ అలర్జీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా బ్రోకలీలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉండటం వల్ల మన శరీరం
అలర్జీలకు గురి కాకుండా యాంటీ అలర్జిక్ లక్షణాలు కలిగి ఉండేలా తయారు చేస్తుంది. బ్రోకలీలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఈ రెండు నాడీ వ్యవస్థకు చాలా సహాయం చేస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్లో బ్రోకలీని చేర్చుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం అవసరం. అలాంటి పోషకాహారం బ్రోకలీ అని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో బ్రోకలీ ఇవ్వటం చాలా మంచిది. బ్రోకలీలో ఉండే కాల్షియం గర్భిణీ స్త్రీలలో ఆస్టియోఫ్లోరోసిస్ నివారణలో సహాయపడుతుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఆస్టియోఫ్లోరోసిస్ గురయ్యే అవకాశం ఉన్నందున వారి ఎముకలకు ఎక్కువ హాని కలుగుతుంది. ఫోలెట్ ఆరోగ్యకరమైన గర్భధారణ నిర్ధారిస్తుంది. అలాగే శిశువులోని నాడీ లోపాలను తొలగిస్తుంది. బ్రోకలీలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని నివారిస్తుంది. బ్రోకలీలో ఉండే ఆల్కలిన్ ఆహారము మరియు శరీరం యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయటానికి సహాయపడుతుంది. ఇప్పటి వరకు బ్రోకలీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బ్యూటీ ప్రయోజనాల గురించి కూడా ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. బ్రోకలీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. బ్రోకలీలో గ్లూకోరాఫెన్ అనే పదార్థం సల్ఫోరాఫెన్గా మారి చర్మం మరమ్మతుకు సహాయపడుతుంది. దాంతో ఆరోగ్యకరమైన చర్మం వస్తుంది. బ్రోకలీని రెగ్యులర్గా తింటే చర్మం పునరుత్తేజం మరియు కాంతివంతంగా ఉంటుంది. యూవీ రేడియేషన్ నుంచి చర్మానికి రక్షణ కలుగుతుంది. బ్రోకలీలో ఉండే నికోటినామైడ్ మోనోన్యూక్లియేటెడ్ అనే సమ్మేళనం వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా ముడతలు రాకుండా చేస్తుంది. చర్మ క్యాన్సర్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. బ్రోకలీ రసాన్ని చర్మం మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద అద్భుతాన్ని చూడవచ్చు. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫెన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బ్రోకలీలో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ సి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి జుట్టు రాలటానికి కారణమైన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలు సెబం ఉత్పత్తికి సహాయపడతాయి. ఈ సహజమైన చర్మ నూనె జుట్టుకు కండిషనర్గా సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రోకలీ సీడ్ ఆయిల్ని షాంపూలు తయారీలో వాడతారు. బ్రోకలీ సీడ్ ఆయిల్ జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతేకాక జుట్టు కుదుల్లో హానికరమైన డిటర్జెంట్లు లేదా రసాయనాల అవశేషాలను తొలగించడానికి సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, బ్రోకలీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాల గురించి. మీరు కూడా బ్రోకలీని తిని ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. ఇప్పుడు బ్రోకలీతో ఒక మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో వివరంగా చూద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక బాణలి తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కాస్త ఒక 4 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేయాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఈ 3 కాస్త వేగనివ్వాలి. కొంచెం వెల్లుల్లి మంచి వాసన వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. 1 పచ్చిమిర్చి ముక్క, కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. చూసారుగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇక ఇప్పుడు పసుపు, 2 స్పూన్ల ఎర్రకారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మసాలా దినుసులు అన్నీ బాగా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలా కలపాలి. బాగా కలిసాక ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలను ప్యూరీగా తయారు చేశాను. టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేదా టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ఫ్లేవర్ ఒకేలా ఉంటుంది. మొత్తం మిశ్రమంలో టమాటా ప్యూరీ బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా బాగా కలిసింది. నూనె కాస్త పైకి తేరింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బ్రోకోలీ వేయాలి. బ్రోకోలీని
ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం. ఈ బ్రోకోలీని ఈ గ్రేవీ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ బ్రోకోలీ గ్రేవీ బాగా కలిసేలాగా కలిపి కొంచెం నీటిని పోసి కాస్త ఉడికించాలి. చూసారుగా ఫ్రెండ్స్, బ్రోకోలీ గ్రేవీ మిశ్రమం బాగా కలిసిపోయింది. అంతే, బ్రోకోలీతో గ్రేవీ తయారైపోయింది. చపాతీ, ఫ్రైడ్ రైస్ వంటి వాటికి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.